మరొక ఓడిఐ సిరీస్ స్టార్ట్ కాబోతుంది. 22 డేస్ గ్యాప్ తర్వాత ఆడుతుంది ఇండియా. ఇండియాకి 22 డేస్ గ్యాప్ అంటే క్రికెట్ లో అది ఎప్పుడో ఒక్కసారి వస్తుంది. అంటే ఇప్పుడు రోకో ఆడేది ఒక్క ఫార్మాటే కదా. సో ఇండియా మొత్తం ఈ ఓడిఐ కోసం వెయిట్ చేస్తున్నారు. ఎందుకు అంటే రోకో ఆడేది ఒక్క ఫార్మాట్ లోనే కాబట్టి. ఇంకా సుత్తి లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. హాయ్ గైస్, వెల్కమ్ టు కేహెచ్ క్రికెట్ అప్డేట్. ఈ ఇండియా ఓడిఐ స్క్వాడ్ లో ఇప్పుడు అయితే రోహిత్, విరాట్, సిరాజ్ ఇంకా శ్రేయస్ అయ్యర్ అయితే కంబ్యాక్ ఇచ్చారు. న్యూజిలాండ్ లో ఉన్న ప్లేయర్స్ అయితే సగం కన్నా ఎక్కువ మంది ఎవరికి తెలియదు. అంటే వాళ్ళు ఎక్కువ SA20 ఇంకా వేరే లీగ్స్ కి అయితే ఆడుతున్నారు అంట. వాళ్ళకి ఎక్కువ క్రేజ్ ఉంది అని వేరే కంట్రీస్ లీగ్స్ కి ఆడుతున్నారు. అంటే ఈ సిరీస్ లో కాంపిటీషన్ వైజ్ చూసుకుంటే మన టీం ఇండియాకి అంత ఉండకపోవచ్చు. ఎందుకు అంటే న్యూజిలాండ్ వాళ్ళు టీం ఏ తో రావట్లేదు, టీం బి తో అయితే వస్తున్నారు. ఇంకా కొంతమందికి అయితే రెస్ట్ ఇచ్చారు T20 వరల్డ్ కప్ ని దృష్టిలో పెట్టుకొని. ఇంకా మన టీం ఇండియా చూసుకుంటే చాలా స్ట్రాంగ్ గా ఉంది. బ్యాటింగ్ అయితే చాలా పీక్స్ లో ఉంది. అది కూడా ఈ సిరీస్ లో లోకోతో పాటు కెప్టెన్ ఇంకా వైస్ కెప్టెన్ గిల్ ఇంకా శ్రేయస్ అయ్యర్ ఇద్దరు కూడా కంబ్యాక్ ఇవ్వబోతున్నారు. ఇంకా వేరే బ్యాటర్స్ చూస్తే ఫామ్ లో కూడా ఉన్నారు. అంటే దీంతో మనం రన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా మన టీం ఇండియాకి న్యూజిలాండ్ మీద మామూలుగా రికార్డ్స్ లేవు. పర్టికులర్ గా చివరి 7 మ్యాచ్లు చూస్తే మన టీం ఇండియా న్యూజిలాండ్ మీద ఒక మ్యాచ్ కూడా ఓడిపోలేదు. హెడ్ టు హెడ్ స్టాట్స్ చూసుకుంటే మన టీం ఇండియా డామినేషన్ మొత్తం 120 మ్యాచెస్. ఇండియా గెలిచింది అయితే 62, ఇంకా న్యూజిలాండ్ అయితే 50. టై ఇంకా నో రిజల్ట్ అయితే 7-1. ప్రీవియస్ ఇండియన్ సాయిల్ మీద 6 ఓడిఐ మ్యాచ్ లో ఆడితే 6 మనమే గెలిచాం. న్యూజిలాండ్ టీం అయితే ఒక్కటి కూడా గెలవలేకపోయింది. సో రికార్డ్స్ అన్ని చూసుకుంటే మన టీం ఇండియా డామినేషన్ చేస్తున్నారు. కానీ న్యూజిలాండ్ టీం ని అయితే తక్కువ అంచనా వేయొద్దు. ఎందుకు అంటే వాళ్ళు కూడా ఓడిఐ ఫార్మాట్ లో ఫామ్ లోనే ఉన్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో ఇండియా అయితే న్యూజిలాండ్ ని ఓడించిన తర్వాత మొత్తం న్యూజిలాండ్ అయితే 7 ఓడిఐ మ్యాచ్లు ఆడితే ఒక్కటి కూడా ఓడిపోలేదు. అన్ని 7కి 7 మ్యాచ్లు అయితే గెలిచింది. అందుకే న్యూజిలాండ్ టీం ని తక్కువ అంచనా వేయొద్దు.